అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ సెసాయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచమ వేదం గురించి స్పష్టమైన శాస్త్రీయ క్లారిటీ తీసుకుందాం. సో, శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం అధికారిక పంచమ వేదం అంటే నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం మొదటి అధ్యాయం శ్లోకం 14లో ఇలా చెప్పబడింది: నాట్యవేదం మయా సృష్టం పంచమం వేద సంజ్ఞకం. అంటే నేను 4 వేదాల సారం తీసుకుని 5వ వేదాన్ని, నాట్యవేదాన్ని సృష్టించాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఋగ్వేదం నుంచి పద్యం, యజుర్వేదం నుంచి ఆచరణ, సామవేదం నుంచి సంగీతం, అథర్వవేదం నుంచి భావాలు, ఇవి అన్నీ కలిసి వచ్చిన జ్ఞానం నాట్యవేదం. అందుకే దీనిని పంచమ వేదమని అధికారికంగా అంటారు. ఇప్పుడు మహాభారతం గురించి చూడండి. మహాభారతాన్ని కూడా చాలామంది గ్రంథాలు ఉపమానంగా పంచమ వేదం అంటాయి. వేదవ్యాసుడు ఒక గొప్ప మాట అన్నాడు: యది హాస్తి తత్ అన్యత్ర నే హాస్తి న తత్ క్వచిత్. మహాభారతం ఆదిపర్వం అధ్యాయం 56 శ్లోకం 33. అంటే ప్రపంచంలో ఉన్నది మహాభారతంలో ఉంది, మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది వేదవ్యాసుడు చెప్పిన అసలు భావం. మహాభారతం ఒక కథ కాదు, మనిషి జీవితానికి అద్దం. ధర్మం, అధర్మం, బలం, బలహీనత, లోభం, శాంతి, కుటుంబం, రాజకీయం, జీవితంలోని ప్రతి రంగు, ప్రతి నిజం మహాభారతంలో కనిపిస్తుంది. లోభం, కోపం, అహంకారం ఇవి శబ్దం చేయవు, కాని ఒక హృదయాన్ని మెల్లగా మెల్లగా కూల్చేస్తాయి. మహాభారతం ఒక నెమ్మదైన, లోతైన సత్యాన్ని చెప్తుంది. మనలో ఉన్న మంచి కొంచెం కొంచెంగా తగ్గిపోతే మన ప్రపంచం కూడా నిశ్శబ్దంగా చీకటైపోతుంది. కాని ఎవరైనా ఒకరి మనసులో అయినా సత్యం వెలుగుతుందంటే అది చిన్న దీపంలా చీకటిని దూరం చేస్తుంది. మహాభారతం చెప్తున్న అసలు పాఠమిదే. బయట ఉన్న యుద్ధం కాదు, మనలోని చీకటిపై గెలవగలిగితేనే అదే నిజమైన విజయం. అందుకే దీనిని గౌరవార్థంగా పంచమ వేదం అని పిలుస్తారు. ఇక ముందు మాట చాలు, టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ముఖ్యం. మీరు హిందూయిజంని హేట్ చేస్తారా? ఎందుకు హేట్ చేస్తానండి? నేను హిందువుని కదా, ఐ లవ్ హిందూయిజం. ఎందుకు హేట్ చేస్తాను? అయినా ఎందుకు హేట్ చేయాలి? ఇవాళ ఫ్రైడే ఈజ్ ఎ ఫన్ డే అని పెట్టుకుందాం. ఓకే, హిందూయిజంని హేట్ చేస్తే మాత్రం ఈ ఛానల్కి రాను. మీ ఛానల్ హిందూయిజంని హేట్ చేస్తుంది అంటేనే ఒకసారి లుక్ వేద్దామని వచ్చా, బట్ మీరు చెప్పేది చూస్తే అలా లేరు. ఓకే, థ్యాంక్స్ అండి. నేను హేట్ చేయనండి. నేను ఎందుకు హేట్ చేస్తాను? మనందరం హిందువులమే కదా. అబ్బబ్బా, ఎంతటి నంగనాచివే శుద్ధపూస! బాబోయ్ మహానటి, అసలు నువ్వేంటో నీ వేషాలేంటో చూద్దాం, తొందరపడకే సుందరి. ఫ్రెండ్స్, ఈ ఎన్ఆర్ఎఫ్ చెప్పిన మాటలు వినాక మీకు చాలా చక్కగా చెప్పింది అని అనిపించింది కదా. కానీ ఈ గొప్ప యూట్యూబ్ గంగిగోవు పతివ్రత ఏమంటుందో ఒక్కసారి ఇదో వినండి. కామెంట్ వచ్చింది: కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం, ద్రోహం, నమ్మక ద్రోహం, గొడవలు ఎలా సృష్టించాలి, మనుషుల మధ్య గొడవలు ఎలా పెట్టాలి, ఎదుటివారిని ఎలా కూల్చాలనే విషయాల గురించి వివరించండి, మేము నేర్చుకుంటాం. ఇటువంటివన్నీ మనం నేర్చుకోవాలంటే అండి, నాకు అంతగా తెలియదు, నేను ఈ మధ్య నేర్చుకోవాలనుకుంటున్నాను. కాకపోతే మనము మహాభారతం చదివితే బెటర్ అండి. పంచమ వేదం అంటారు కదా, మహాభారతం తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలంటారు కదా. సో మనం ఆ పని చేస్తే మహాభారతంలో లేనిదంటూ ఏది ఉండదండి. మొత్తం అన్ని మీరు ఇప్పుడు ఇక్కడ అడిగినవన్నీ ఉంటాయి అందులో. కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం, ద్రోహం, నమ్మక ద్రోహం, గొడవలు, మనుషుల మధ్య గొడవలు ఎలా పెట్టాలి, ఎదుటివారిని ఎలా కోల్చాలి, వాటికి ఉన్న స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసేసారు. మనం నేర్చుకోవాలంతే. ఫ్రెండ్స్, వినారు కదా, వీళ్ళు మహాభారతం గురించి మాట్లాడతారట. మొదట వీళ్లే చూసుకోవాలి జీవితంలో ఒక్క మంచి గుణం ఉన్నదో లేదో. వీళ్ళ బ్రతుకులు చెడ. ఛీ,
మహాభారతం సత్యం నేర్పుతుంది. వాళ్ళైతే రోజూ అబద్ధం రిహార్సల్ చేస్తారు. అదే వారి యూట్యూబ్ కెరియర్. మహాభారతం ధర్మం చూపిస్తుంది. వాళ్ళ ఛానల్స్ మాత్రం లోపలున్న విషాన్ని బాటిల్లో నింపి అమ్మే స్టోర్లు. చిచ్చి, అసలు నువ్వా మహాగ్రంథం పేరు ఎత్తటానికి కూడా అర్హత లేదు. అంతేకాదు, ఇది కూడా వినండి. ఇంకా నయం, సాయి భక్తులను ఏమన్నా అంటే మొత్తం మహాభారతాన్ని ఖండించేటట్టున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఇందులో నేను సాయిబాబా భక్తులను అండ్ ఎవరినీ ఏమీ అనటం లేదు, ఎవరినీ ఉద్దేశించినవి కాదు. కానీ నేను ఈ ఎన్ఆర్ఎఫ్ చేస్తున్న విష ప్రయత్నం గురించి 2 పాయింట్స్ వివరించాలి. కాబట్టి ఈ మాటలు ఎవరినైనా హర్ట్ చేసుంటే నన్ను పెద్ద మనసుతో మన్నించగలరు అని నా విజ్ఞప్తి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సాయిని ఏమైనా అంటే ఆ సాయి భక్తులు మన మహాభారతాన్ని కూడా ఖండిస్తారు, గొడవలు పడతారు, ఎంతకైనా తెగించి దారుణాలు చేస్తారు అనే భావం ఇతర భక్తులకు నురిపోస్తున్నట్టు, రెచ్చగొడుతున్నట్టు అనిపించటం లేదా అనేది నా అనుమానం. ఇక సెకండ్ పాయింట్, సాయిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మన మహాభారతాన్ని అడ్డుపెట్టుకుని ఈ సాయి భక్తుల మీద వివక్ష చూపిస్తున్నారు అని, సాయి భక్తులను ఉసిగొల్పుతున్నట్టు మీకు అనిపించటం లేదా? ప్లీజ్ లిజన్ టు దిస్ వన్ మోర్ టైం. ఇంకా నయం, సాయి భక్తులను ఏమన్నా అంటే మొత్తం మహాభారతాన్ని ఖండించేటట్టున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఎన్ఆర్ఎఫ్ చెప్పిన ఆ ఒక్క మాటను కాస్త నెమ్మదిగా, శాంతిగా పరిశీలిస్తే అందులో ఎంత డేంజరస్ ఫ్రేమింగ్ ఉందో తెలుస్తుంది. మొదట, సాయి భక్తులు మహాభారతాన్ని ఖండించేలా ఉన్నారు అని చెప్పడం ఒక పెద్ద సమూహాన్ని నేరుగా చెడుగా చూపించే ప్రయత్నం. ఇది సాయి భక్తుల మీద ఒక పెద్ద షాడో వేసినట్టే. తర్వాత, మహాభారతం కారణంగా గొడవలు పడతారు, దారుణాలు చేస్తారు అని చెప్పడం వారిని పబ్లిక్ ముందు అగ్రెసివ్గా చూపించే ఒక నెగటివ్ బ్రాండింగ్. ఇక రెండో వైపు, సాయికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు మహాభారతాన్ని వాడుకుని సాయి భక్తుల మీద వివక్ష చూపుతున్నారు అని చెప్పడం మరో గ్రూప్ మీద బ్లేమ్ వేసే పని. ఈ 2 లైన్లు కలిపి చూస్తే ఆమె అసలు చెయ్యాలనుకున్నది చాలా స్పష్టం. సాయి భక్తులు వర్సెస్ సాయి వ్యతిరేకులు అనే 2 పక్షాలను ఒకదానికొకటి ఎదురుపెట్టడం. ఇది సాధారణ మాట్లాడటం కాదు ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ మ్యానిపులేషన్. 2 గ్రూపుల మధ్య అనుమానం, కోపం, విభేదాలు పెంచే మాటలు. ఇంకా ఒకటి, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాన్ని ఇలాంటి గొడవలకి రీజన్గా చూపడం గ్రంథం ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం. ఇలా చెప్తూ ఆమె చేసిందేమిటంటే, సాయి భక్తుల ఇమేజ్ని కూడా చెడగొట్టింది, సాయి వ్యతిరేకుల ఇమేజ్ని కూడా చెడగొట్టింది. 2 వైపులా చిచ్చు పెట్టగలిగే కథ వదిలింది. ఇది ఒక న్యూట్రల్ ఎనాలిసిస్ కాదు, ఇది ప్యూర్ డివైడ్ అండ్ రూల్ స్టైల్లో వేసిన మాట. చివరగా ఈ 2 పాయింట్ల మీనింగ్ ఒకటే: విభజన, తగువు, అనుమానం, సనాతన లోపలే అన్నెసెసరీ ఫైట్స్ క్రియేట్ చేయడం. అందుకే మనం ఈ మాటలని ఇలా నేరుగా చూడాలి. ఇది సాధారణ వ్యాఖ్య కాదు, మానసికంగా ప్రజలను లైన్గా తప్పుదోవ పట్టించే నేరేటివ్. ఎవరికైనా కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించేవాళ్లు ఈ ఎన్ఆర్ఎఫ్ ఇప్పటివరకు చేసింది ఒక్కసారి చూస్తే, సుమతి తలిపైన రాసిన ఆ చెత్త కథ బ్రాహ్మణ ద్వేషం నూరిపోస్తున్న స్టోరీ, పైగా శ్రీరాముడిపైన శ్రీరాముని అగ్నిప్రవేశం గురించి కూడా రాస్తాను అని చెప్పి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఇంకా ఇప్పటివరకు జరిగిన గొడవలు, ఇంకిట్లా చెప్తుపోతే ఈ ఎన్ఆర్ఎఫ్ బ్రతుకుతున్న డబుల్ స్టాండర్డ్స్ లిస్టు గురించి ఒకసారి సరిగా ఆలోచిస్తే మతిపోతుంది. ఇన్ని చేసి పైగా నేను హిందువుని, నాకు హిందుత్వం అంటే ఇష్టం అని నువ్వు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నోట్లో అసుదం పెట్టుకుని భగవద్గీత చెప్తున్నట్టుంటది. సో ఫ్రెండ్స్, ఇదండి సంగతి. నెక్స్ట్ వీడియోలో ఈ ఎన్ఆర్ఎఫ్ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఆమె లాస్ట్ వీడియోలో తను తానే ఖండించుకోవటం చూద్దాం. ఎందుకంటే ఈ ఒక్క వీడియో చాలు మొత్తం బండారం బయటపెట్టడానికి. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.